కేసీఆర్ గారి నాయకత్వం, మాధవ కృష్ణారావు గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. రావిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకే, రావిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకే. సభకు నమస్కారం. ఈరోజు బాలనగర్ డివిజన్ ఎన్నికల సన్నాహక సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన నియోజకవర్గ శాసనసభ్యులు మాధవ కృష్ణారావు గారు మరియు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మన రావి లక్ష్మారెడ్డి గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షులు షాజన్న గారికి మరియు కార్యదర్శి కాజా గారికి, మీకు వచ్చినటువంటి బాలనగర్ డివిజన్ సీనియర్ నాయకులకు, మహిళా సోదరిమణులకు, ప్రతి కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ పేరు పేరున అన్నిగా భావించకూడదు. ఇక్కడ మనం అంతా కూడా ఒకటే కుటుంబం. పేర్లు చదువుతామంటే చాలా పేర్లు వస్తే దయచేసి మన్నించాలి. మరి మనం గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. కృష్ణారావు నగర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం, అందులో మన బాలానగర్ 90% పనులు పూర్తి చేసుకొని ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదం, కృష్ణన్న దయ వల్ల ఈరోజు మన నియోజకవర్గంలో 90% పనులు పూర్తయినాయి ఈరోజు. ఎందుకంటే కృష్ణారావు అన్న గురించి పెద్దగా మనం చెప్పిన అవకాశం అని లక్ష్మణుడు అన్న కొంచెం తెలియాలి. నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ చిన్న సమస్యలు కూడా కార్పొరేటర్ కంటే కూడా ఒక కార్యకర్త కూడా అన్న మనసులో ఒక పని ఎప్పుడు ఒకసారి దృష్టి పోయిందంటే అది కంప్లీట్ అయితే వారికి వదిలిపెట్టే సమస్య ఉండదు. అటువంటి నాయకత్వ లక్షణాలను మా ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు అన్న కార్యకర్త కష్టం వచ్చిన కార్యకర్తకు ఎటువంటి ఏమన్నా కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి మా కృష్ణారావు అన్న. మరి వారి గత 3-4 నెలల క్రితం కేసీఆర్ గారు ఆశీర్వదించి మరి మన కృష్ణానికి బీమా ఇస్తే మనందరం కష్టపడి అన్న చేసిన అభివృద్ధిని, అన్న చేసినటువంటి ఈ కూకట్పల్లి కృషిని, సంక్షేమ పథకాలను ఇంటింటికి గడప తీసుకుపోయి కడుపును తలగబెట్టి గడప తిరిగి అత్యంత మెజార్టీతో మనం అన్న గెలిపించుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మన మల్కాజ్గిరి ఎంపీ ఉన్నాడు. మల్కాజ్గిరి ఎంపీ, పాత ఎంపీ, మన ఇప్పటి ముఖ్యమంత్రి ఈనాడైనా ఆయన ముఖం మన బాలనగర్ కనిపించిందా? ఒక్క రోజున మచ్చుకైనా కార్పొరేషన్ ఎలక్షన్ ఒక రోజు వచ్చి ఇంద్రానగర్లో నిలబడి 40-50 సంవత్సరాలు అయితే రోడ్డు ఇక్కడనే ఉంటాయా, 10 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఇక్కడనే ఉంటా అన్నాడు. ఈ రోజు వయసుడు మా కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంద్రానగర్ ఎట్లా తయారైందో చూడు. రోజు మరి దిల్గు స్టార్లో అదే రోజు ఎన్నికల ప్రచారంలో రవీందర్ రెడ్డికి కృష్ణారావు చెప్తే ఓటేస్తే మీ దిల్గు స్టార్ రోడ్డు రాదన్నాడు. మరి కృష్ణారావు నాయకత్వంలో తీసుకున్న రోడ్డు ఈరోజు అర్థంగా తయారై నూనె వ్యవస్థ దిశలో ఈరోజు మన దిల్గు స్టార్ రోడ్డు తయారైందంటే మన కృష్ణారావు దయ. నువ్వు పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది, నువ్వు సుఖపడ్డావు. పార్లమెంట్ మల్కాజ్గిరి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక రూపాయి కానీ ఒక పైసా పనిచేసిన సందర్భం ఇక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు. నువ్వు మళ్ళీ నేను ప్రశ్నించే గొంతున్నావు, ఈ గొంతున్నావు, ఆడుతున్నావు, దిగ్గపోయిన ఎన్నికలు తప్ప నీకు ఇంకోటి లేదు. నేను ఒక్క మా కాన్స్టిట్యూన్సీలో ₹1,00,000 శిలాపథకం మీద నువ్వు కొట్టిన పేరు మీద ఉన్నాను అడుగుతాం ఈరోజు. ఆ విధంగా అటువంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉంటే లేకపోతే ఏం జరుగుతుందో మనం ఆలోచించాలి. ఈరోజు మన ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు మన పార్టీ, రేపు రావి లక్ష్మారెడ్డి అన్న కూడా గెలిస్తే మన పార్టీ మనకు అందుబాటులో ఉంటాడు, మన చెప్పు చేతుల్లో ఉంటాడు, మన కష్టం వచ్చి ఆడుకుంటాడు, మన దుఃఖం వస్తే ఓదాస్తాడు. అందుకే మనం అత్యంత మెజార్టీతో లక్ష్మీనారాయణ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు కృష్ణారావు ఎట్లయితే శ్రీకృష్ణుని ఇట్లా మన కేసీఆర్ గారు పంపించిండో ఈ రోజు ఒక లక్ష్మణ్ని కూడా మన ముందరికి పంపించిండు. లక్ష్మారెడ్డి అన్న కూడా ఉద్దేశంగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు ప్రభుత్వం మనం ఈ రోజు రేపు ఎన్నికలలో తిరిగేటప్పుడు మనం చేసిన అభివృద్ధిని 100 చెప్పొచ్చు, 200 చెప్పొచ్చు. మనం చేసిన అభివృద్ధి మరి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మాయ మాట చెప్తారు. 2,000 రూపాయలు ఇస్తారు, 2,000 ఇస్తా అన్నాడు. ఏమైంది? ఒక్క మహిళకు కూడా ఇప్పటిదాకా మధ్య మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. ఆ పల్లెల్లో చూస్తే రైతు బంధు లేదు, నీళ్లు లేవు, అని కోసం పడతా ఉన్నారు. నిన్న మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పులి బయలుదేరగానే అక్కడ గేట్లు తెలిసిండు. అది ఆ భయం ఉండాలని చెప్తున్నాం. కేసీఆర్ అంటే పులి, ఆ పులి బయలుదేరగానే నల్గొండ జిల్లా బయలుదేరగానే ఇక్కడ కరీంనగర్లో 3 గంటలు తెలిసిన బిడ్డ నువ్వు దొరుకుతాం. కేసీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ ఏది ఆలోచించినా కూడా, ఏ కార్యక్రమంలో కూడా
ముందుండి ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలకు ఎప్పటికీ పోరాడుతూ ఉంటాం. అదే సందర్భంలో మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మన పార్టీ సభ్యులను మన పార్టీ అభ్యర్థులను కేసీఆర్ గారు ఎవరు ఆశీర్వదిస్తే మనకు ఇష్టరావుని ఎవరిని బలపరిస్తే వాళ్ళకు పెద్ద ఎత్తున ఓటేసి కల్పించే బాధ్యత మనం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చిన మెజార్టీ 8,000 పైసలకు మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ తగ్గకుండా మెజార్టీ పెంచే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి లక్ష్మీనారాయణ గెలిపించి మాధవ కృష్ణకు మళ్ళొకసారి ముఖ్యమంత్రి దగ్గర నా కాన్స్టిట్యూన్సీలో నా డివిజన్ లో ఈ విధంగా తెప్పించుకున్నా ఈ విధంగా ఓటు తెప్పించిన చెప్పుకునే అవకాశాన్ని మన కిసారావు కలిగాన్ని తెలియజేస్తూ అందరం కూడా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ఒక పట్టుదలతో పనిచేసి రాబోయే మే 13 తారీఖు నాడు ప్రతి డబ్బులు కూడా మొత్తం గద్దెల పరిస్థితి అభివృద్ధి చేసినా మనం చెప్పుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనమే చేస్తాం, మళ్ళీ మనమే వస్తాం. కృష్ణారావుల నాయకత్వంలో కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం, అభివృద్ధి చేసేది ఖాయం. మనమే ఉంటాం కాబట్టి అందరం కూడా చెప్పుకొని ఈరోజు మళ్ళీ మే 13 తారీఖు జరిగే ఎలక్షన్లు అత్యంత కొడుతూ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం వేదిక నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. మన అభ్యర్థి లక్ష్మారెడ్డి అన్న మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై కృష్ణ, జై కృష్ణ. థ్యాంక్ యూ మిత్రులారా. కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు శిరస్సు వచ్చి వందనాలు. ముఖ్యంగా నా విషయంలో నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు కేసీఆర్ గారు కృష్ణను అడిగితే అడిగితే నన్ను రికమెండ్ చేసినందుకు కూడా వారికి కూడా ఇక్కడ మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ఎమ్మెల్యే విస్తారంగా చేస్తూ మాట్లాడుతున్నాము. ముందుగా కార్పొరేట్ రవీంద్ర రెడ్డి గారికి, అలాగే మందరి సుధాకర్ రెడ్డి వైస్ చైర్మన్ కార్పొరేట్ వారికి, శాఖ డివిజన్ అధ్యక్షుల వారికి, మొహమ్మద్ ఖాన్ గారికి, కవితా గారికి, అలాగే నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మరి ఎవరైతే తెలంగాణ గురించి ఫైట్ చేసిన వీళ్ళందరికీ నమస్కారం. ఒక విషయం చెప్పాలి, తెలంగాణలో 119 డివిజన్లలో 119 కాన్స్టిట్యూన్సీలలో డెవలప్మెంట్ జరిగిందంటే ఇంతకుముందు మరి మన కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ అది కూడా మా ఎమ్మెల్యే గారు విశ్వనాథ్ గారు ఎక్కడ లేని విధంగా డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్లో కూడా ఆఫీసర్ని అనుకోండి పనిచేపించే విషయంలో, మరి ప్రభుత్వంలో అనుకోండి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసిన ఘనత మరి విశ్వనాథ్. మరి ప్రజలు చాలా మంది ఈ మధ్య మనం చూస్తున్నాం, నిన్న పార్టీ వచ్చింది, మరి గెలిచి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డాడు, తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గురించి
బడుగు బలహీన వర్గాల గురించి, పేదవారి గురించి, అన్ని వర్గాల ప్రజల గురించి మరి వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఎవరికి ఏ అవసరం ఉంటే అది చేశారు. ముఖ్యంగా మిత్రులారా, మన తెలంగాణలో వలసలు చాలా మంది బయట వేరే రాష్ట్రాలకు పోయేవారు. నీళ్లు అనేది కాదు, మరి వ్యవసాయం చేస్తున్నామంటే వ్యవసాయం అనేది కాదు, మరి కరెంట్ ఉండేది కాదు. మనం చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను దేశమంతా కూడా చెప్పుకునే విధంగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ లో 10 ఏళ్ల కింద మనం హైదరాబాద్ ఎదుర్కొంటున్నది. మరి ఇప్పుడు హైదరాబాద్ ఎదుర్కొంది. దేశం అంతా కూడా ఇక్కడ సెటిల్ కావాలంటే ఏదైనా పీస్గా ఉంటుంది సిటీ అంటే, ముఖ్యంగా ఐటీ వాళ్ళకైతే ఎవరైతే ఐటీ జాబ్ చేసుకునే వాళ్ళు దేశంలో వాళ్ళందరూ కూడా ఈ రోజున హైదరాబాద్లో సెటిల్ కావాలి, హైదరాబాద్ జాబ్ చేసుకోవాలని చూస్తున్నామంటే ఆ గణతంతా కూడా బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా కేసీఆర్ గారు అన్ని రకాలుగా డెవలప్ చేసిందే కాకుండా కేటీఆర్ గారు కూడా మరి నగరం విషయంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్న నగరాలన్నీ చూసి మరి మన నగరాలను ఎలా డెవలప్ చేయాలనే విధంగా అర్థం చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రోడ్లే కానీ, బ్రిడ్జిలే కానీ, కాలనీలే కానీ ఎంతో డెవలప్మెంట్ చేయాలి. ఇలా ఎప్పుడు ముందు మిత్రులారా వారు ఎట్లయితే కేసీఆర్ గారు రాష్ట్రం గురించి ఎప్పటికి ఆలోచించారో మన కృష్ణ కూడా మరి మన కూపర్పల్లి కాన్సెప్ట్ గురించి ఆలోచించారు. మరి మన ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు ఒక ఎమ్మెల్యేలా కాకుండా, ఒక కార్పొరేటర్ని కాకుండా, ఒక గల్లీలో తిరిగే చిన్న లీడర్ లాగా ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి ఈ సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకు అప్పుడే పరిష్కారం చేసే విధంగా వాళ్ళు చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరూ తెలుసు, ఎప్పుడే కానీ ఎవరైనా ఎన్నుకునే ముందు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నా, ఎంపీలు ఎన్నుకున్నా కూడా ప్రజలతో ఉండేవాళ్ళు కావాలి. మరి పోయినసారి మనం ఒక ఎంపీని ఎన్నుకున్నాం ఇక్కడ, రేవంత్ రెడ్డి గారు. తల్లి ఎప్పుడన్నా వచ్చిందా మన దగ్గరికి? మన కూకట్పల్లి ఎప్పుడన్నా వచ్చిందా? గోమ వచ్చిందా ఎప్పుడన్నా? ఎవరైనా పనులు చూసిందా? ఎవరైనా పనులు అడిగినా కనీసం ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చిందా? ఏది తీసుకురాలి. ఆయన వచ్చింది ఇక్కడికి, వడంగల్ ఆయన నడవడితే ఇక్కడికి వచ్చి మన పార్లమెంట్ అందరు ఆశీర్వాదం తీసుకొని మరి ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, మరి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఎవరికేం పనిచేయదు. అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఓటు వేస్ట్ అయిపోతుంది. మరి రాజేంద్ర గారి గురించి మీకు తెలుసు, ఆయన ఎప్పుడో హుజురాబాద్లో ఎమ్మెల్యేగా ఉండే, మంత్రిగా ఉండే. మరి ఆయనకు రాజేంద్ర గారికి మన పార్లమెంట్కి ఏం సంబంధం? ఆయన వస్తున్నాడు ఈ మధ్య మీరు గుర్తుపట్టాలి. మరి సుంద మహేందర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు. ఆవిడకు మన పార్లమెంట్కి ఏం సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళ సేవలు లేవు. ఇంకా మిత్రులారా, ఒక విషయం చెప్తాను. నాకు నేను గత 25 సంవత్సరాల నుంచి ప్రజలలో ఉన్నా, ప్రజాసేవలో ఉన్నా. నేను ఇక్కడే ఉంటాను ఉత్తరంలో. నేను కూడా కృష్ణలాగా నేను ఎప్పుడు పిలిచినా, ఏ పనున్నా, ఏదున్నా కృష్ణ ఎట్లయితే మీకు పిల్లలు అందుబాటులో తెలుగు అందుబాటులో. సరే, నేను కూడా ప్రజాసేవలో చాలామందికి నేను సహాయం చేయడం జరిగింది. నాకు ఎంపీ టికెట్ రావాలని, నేను ఎంపీ కావాలని, ఎమ్మెల్యే కావాలని కాదు. నేను ఎంపీ అయినా కాకుండా, ఎమ్మెల్యే అయినా కాకుండా ఇంతకుముందు కూడా నేను ప్రజాసేవలో ఉన్నా. వేలాది మందికి నేను
ఎడ్యుకేషన్ చేయించిన చదువు చెప్పించిన ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరికీ మెయిన్ సర్వీస్కి వేలాది మందికి మెడికల్ సంబంధించిన విషయాలలో ఆపరేషన్ చేయించి వేలాది మంది మహిళలకు పేద మహిళలకు జీవనోపాధి చేసి నేను ఈ సేవలో ఉంటా. ఇంతకుముందు నేను ఉప్పల్ ప్రాంతంలో చేసేది సేవలేని ఇప్పుడు నేను మీ ఏరియాలో కూడా అన్నలాగా అన్నప్పుడు సేవ చేయడానికి మేము ముందు అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. నేను 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. ఈసారి నాకు అవకాశం వచ్చింది. మరి మీరందరూ కూడా కృష్ణ నేతృత్వం జీవించడంలో నన్ను కూడా జీవించి నన్ను భారీ మెజార్టీతో గెలిపారని చెప్పి మేమందరూ చేసుకుంటున్నాం. పురులా టైం కావాలి. కష్టం వచ్చినప్పుడు మన బిడ్డ పెళ్ళైతే పోయిటోడు ఎంత బాధపడతాం? పడమా పోయిటోడు ఆ గంట సేపు ఇంటికి ఆడవిలో పోయితే చాలా బాధపడుతూ ఉంటాం. దాని తర్వాత తెల్లారి మళ్ళీ డిన్నర్ అయితే బ్రహ్మాండంగా మటన్ చికెన్ కూడా ఎంజాయ్ చేస్తాం. అవునా కదా? నేను 72,000 మెజార్టీ హైదరాబాద్ నగరంలో పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి బాలయ్య బిజినెస్ కార్యకర్త ఆనందం దాని చేసినప్పుడు ఎవరు చేయరు. నేను చెప్తాను ఇదే బాలనగరం యాదగిరి అని చెప్తాడు. మా దుమ్ముడే వెంకటేశ్వరుడు చెప్తారు బాలనగర్ పరిస్థితి గతంలో ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది బాలనగర్ పరిస్థితి. గతంలో బాలనగర్ చూడండి మంచిది లేక అల్లాడిపోతా ఉన్నాం. మీకు తెలుసు మా దగ్గర కళ్యాణంగా పోతే ఇదే యాదగిరి అన్న పక్కన తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి ముందు నిలబెట్టి పిల్లల బుక్కలు వచ్చినా చూడ ఆ పిల్లలు రకంగా పిల్లలకు టెంకర్వాడు వచ్చి చనిపోయి ప్రమాదం ఉంటుందని చెప్పి నాకు తీసుకొని చాలా బాధపడ్డాను. 1999లో మొట్టమొదటిసారి వైద్యం అయినప్పుడు ఈ బాలయాన్ని ఏ రకంగా కాపాడాలని చెప్పి 40 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజులో బ్రహ్మాండంగా ట్యాంక్ కట్టించా మన అయినా కానీ సరిపోలేదు. చూస్తే అక్కడ భయంకరమైన పరిస్థితి, మన ఇండియా చూస్తే 60 సంవత్సరాల భయంకరమైన పరిస్థితి, ఆ రాజీవ్ ఎన్టీఆర్ చూస్తే భయంకరమైన పరిస్థితి, మీకున్నటువంటి రాజు ఖాళీలు మీకున్న చెరబడ్డ ఖాళీలు ఏ ఖాళీ పోయినా ఖాళీలో అభివృద్ధి లేక నేను గెలిచినప్పుడు ఏ రకంగా ఉండే ఈ రోజు బాగా పరిస్థితి ఏ రకంగా ఉండేటువంటి ఆలోచన మీరు మొన్న నాకు ఇచ్చినటువంటి ఆదరణ మామూలు ఆదరణ కాదు. బాగా డబ్బాలు ఇస్తూ ఉంటే మాధవానికి ఇష్టం ఓట్లు ఇతర పక్షాలు ఇస్తే చాలా లేదు. అంత విశ్వాసంగా అంత ప్రేమ అభిమానంతో 3 సార్లు నన్ను గెలిపించారు, 2 సార్లు కార్పొరేటర్లు గెలిపించారు. మా జీవితాలతో వరకు బాగా కార్యకర్తలను మర్చిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, చెరబడ్డ కానీ కనీసం కానీ ఒక స్కూల్ లేక ఎంత ఇబ్బంది ఉండే, ఒక కమిటాలు కట్టాలంటే ఒక అంబేద్కర్ భవన్ కట్టాలంటే అసలు చెరబడ్డ కాలం ఎంత బాధపడ్డారు. మరి అక్కడ ఇల్లు కట్టించినా లేదా, ఒక గ్రేట్ గార్డ్ ఉంటే పాములు భూములు ఎన్ని ఇబ్బంది పడ్డారు. అదే పక్కకు ఉన్నటువంటి రాజు కాలనీలో చిన్న ఫంక్షన్ చేసుకునే చిన్న రూమ్లో వేసుకునే పరిస్థితి ఉంటే ఆ రోజు మా రవి గారు అందరూ తీసుకొని వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్ వేసి దాని కూడా ఇలా ఒక మంచి 10 మంది పెళ్లి ఏ విధంగా చేయించే ప్రయత్నం చేశాము, అంబేద్కర్ భవన్ కట్టించే ప్రయత్నం చేశాము. కట్టినప్పుడు మా రవీంద్ర రెడ్డి వచ్చి అలా ఒక స్కూల్ కట్టాలంటే పరిస్థితుల్లో ఈ స్కూల్ కడితే ఇక్కడ నిరుపేదలు ఎక్కుంటారు, ఎస్సీలు ఎక్కుంటారు, బీసీలు ఎక్కుంటారు, మైనార్టీలు ఎక్కుంటారు. స్కూల్ లేక ఎప్పుడు కూలిపోతో ప్రమాదం ఉందంటే మా రవీంద్ర రెడ్డి చెప్పేందుకు ప్రైవేట్లతో మాట్లాడి 3 కోట్ల రూపాయలు పెట్టి స్కూల్ కడుతున్నామని ఎలా ఉంటుంది ఆలోచన చేసుకుని మా పిల్లలు కూడా ఏ రకంగా ఉండే కుందరబాగ్ అసలు ఏ పరిస్థితి ఉండేది ఊరుబాగ్లో. ఈ రోజున ఆ రోజు 1,20,20,00,000 పైపులు ఇచ్చాము. ముందే నాకు లెటర్ వచ్చింది, అది కూడా తొందరలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి రైల్వేలో కూడా ఇచ్చేసిరా
ఇచ్చి అది కూడా వర్క్ లేదు షార్టేజ్ ఇస్తారని కూడా ఇవన్నీ గతంలో ఎవరు చేయలేనటువంటి పని, ఎవరు పట్టించుకోలేనటువంటి పని. అసలు ఆ ఫిరోజ్ కూడా వెళ్తే ఆ స్కూల్ చూస్తే భయంకరంగా ఉండే, ఆ స్కూల్ చూస్తే ఆ ఫిరోజ్ కూడా చూస్తే మా ప్రభాకరణ తెలుసు చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ ఉండే. మొన్న నన్ను అమృతి చూసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్కూల్లో నేను పోయినప్పుడు నేను లోపలికి వెళ్తే పిల్లలు వచ్చి ఏడ్చి ఎప్పుడు కూలిపోతారు సార్ నాకు ప్రమాదం ఉంటుందంటే ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా ఆ రోజు 30 లక్షలు కట్టి సాయం చేసి ఇలా బ్రహ్మాండమైన స్కూల్ కట్టించి మళ్ళా పైన పోరు కూడా సరిపోతలేమంటే మా రవీందర్ రెడ్డి గారు వెంబడి సొంత డబ్బులు పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసింది వాస్తవం కదా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మనం ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు, మనం చేసినటువంటి పని ప్రజలైతే చాలు మనకు ఓట్లు పడతాయి. వాళ్ళు ఏం చేయలేదు, ఏ పార్టీ కూడా చేయకూడదు కూడా. ఒక బాణార్ పిచ్చి తీసుకోండి, ఇలా బాలనగర్ ఉన్నటువంటి రాజకాల విషయంలో కానీ పత్తనగర్ డివిజన్ విషయంలో కానీ 200 కోట్ల రూపాయలు పెట్టి రిజర్వ్ ట్యాంక్ కట్టించి ఇలా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామా లేదా అనేటువంటి ఆలోచన కూడా మీరు ఒకసారి ప్రజలు చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏ రకంగా నీళ్ళు ఇచ్చాం, ఇప్పుడు నీళ్ళ పరిస్థితి ఏంటో మీరే చూస్తూ ఉన్నారు. బాణాల్లో ఇండస్ట్రీ నడిపిస్తూ ఉంటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ కరెంటు ఎక్కడ ఇస్తుందో ఏదో ఈ రాష్ట్రం ఏమైపోతుందో మేము అన్నాక తెలంగాణ రాష్ట్రం వస్తుందని భయపడినటువంటి సందర్భాలు ఇదే బాలనగర్ ఇండస్ట్రీ వాళ్ళు చూశారు. కనీసం ఒక్క నిమిషం కరెంటు లేక 10 సంవత్సరాలు ఇచ్చాం, ఇప్పుడు కరెంట్ వస్తుందా? ఎన్నిసార్లు బంద్ అవుతుంది, ఎన్ని మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి, ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇది వాస్తవం కాదని అడుగుతాను. నేను దళిత బిడ్డలు కొడుతా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మంది చేసుకొని దళిత బిడ్డలకు దళిత బంధు పెడితే లేదు మేము 10 ఇస్తాం, మేము 12 ఇస్తామని చెప్తారు. 1600 మందికి ఆన్లైన్ అయింది. బ్యాంకులలో కూడా అన్ని బ్యాంకులలో 1,00,000 2 లక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. 20 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ కి సాంక్షన్ ఇప్పించి కలెక్టర్కి ఇప్పించి ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఎవరు కూడా దళిత బంధు విషయంలో లేకుండా నేను ఒక్కనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నేను 20 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేపిస్తే ఈ రోజు వరకు కూడా దళిత బిడ్డలకు 1 రూపాయి కూడా చేసినటువంటి పార్టీ కొట్టేద్దామా, దళిత బిడ్డలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేసేవారికి కొట్టేద్దామా, దళిత బిడ్డలు కూడా ఆలోచన చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత బిడ్డలు కూడా అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయాలి. రేపు వస్తారు ఇంటింటికి మాకు ఉన్నటువంటి దళిత బంధు సంగతి ఏంటి, మాకు అకౌంట్ ఓపెన్ అయినా మీరు వేయండి. ఆల్రెడీ శాంక్షన్ అయ్యే కరెక్ట్ దగ్గర డబ్బులు ఉంది, ఇది మీరు ఖచ్చితంగా దళిత బిడ్డలు అడగాలని చెప్పి నేను కొడతా ఉన్నాను. ఆ ఊసే మాట్లాడతలేదు. మేము 10 ఇస్తాను టీఆర్ఎస్ పార్టీ, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. సంతోషాలు 12 లక్షలు ఇవ్వండి, మా దళిత బిడ్డలను కాపాడమని చెప్పి నేను కొడతా ఉన్నాను. పాలన సమస్యలు ఏం పెద్ద లేవు. మీరు చూసి నేను వచ్చాక మొత్తం ఎలక్షన్ ముందే మ్యాక్సిమం అన్ని శాంక్షన్ ఇచ్చాను. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్లు కానీ, ఇంద్రనగర్ కానీ, ఎన్టీఆర్ కానీ, రాజీవ్ గాంధీ నగర్ కానీ, పక్కకు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి కోమటి బస్సు కానీ శురు చేస్తే విరోధకుడు కానీ, దిల్కుస్ నగర్లో కానీ ఎక్కడన్నా ఒక పైసా పనుందా అని చెప్పండి. మనం శాంక్షన్ చేసినటువంటి రోడ్లు, మనం శాంక్షన్ చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వాళ్ళు కంప్లీట్ చేస్తే చాలు, మాకు 1 రూపాయి అవసరం లేదు. నేను శాంక్షన్ చేసి టెండర్లు అయినాయి, మీరు వర్కులు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గిట్ట మీద వర్కులు చేయకపోతే ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ముందు మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నిరాదీక్షణ చేస్తాం. మా వర్కులు మనం చేశాం కాబట్టి 8,400 ఓట్లు 22,000 పోలైతే 8,400 మెజార్టీ ఇచ్చినటువంటి గొప్ప ఉన్నటువంటి బాలనగర్ ప్రజలు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంద్రనగర్ తీసుకోండి, ఆ రోజు ఇంద్రనగర్ పరిస్థితి ఏంటి, ఈ రోజు ఇంద్రనగర్ పరిస్థితి. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చి ఇంద్రనగర్ ఎన్టీఆర్ నగర్కి వచ్చి లోపల దొరికి ఒక్క ఊళ్ళో పనిచేయాలి. నేను వచ్చిన తర్వాత ఇలా ఇంద్రనగర్లో 50 గదాలు 40 గదాల ప్లాటు ₹1,00,000 గదం అయిందా లేదా అసలు ఆలోచన చేస్తాను. ఎవరైనా చేసిందా 60 సంవత్సరాలు లోపల, ఎవరైనా చేసిందా 60 సంవత్సరాల లోపల అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు కాపాడేలా మరి మాధవరావు కృష్ణారావు అయిన పని గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేయలేదు ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మా ఆలోచన. ప్రజలకు మాట ఇచ్చామంటే మాధవరావు కృష్ణారావు ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన్ని ఉంటారనేటువంటి 4 నెలలు అయితే ఒక కొబ్బరికాయ ఉండలేని పరిస్థితి, ఒక పని చేసే పరిస్థితి లేదు. పొద్దున్న వేసిన ట్యాపింగ్లు ఇల్లు ఈ పంచాలే తప్ప ప్రజలకు ఏం కావాలన్నటువంటి ఆలోచన ఒకటి చేసేట్లేదు. రంజాన్ పండుగ వస్తుంది, మా మైనార్టీ బిడ్డలో కనీసం ముస్లింల సోదరులందరికీ మంచి ఇచ్చే ఆలోచన కూడా మసీదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్ లేచి 6 గంటలకు నిలబడ్డారంటే వాళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి, వాళ్ళు ట్యాంకర్ కొనుక్కునే పరిస్థితి. ఆ రోజున
రంజాన్ పండుగ వస్తే రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి సంప్రదాయం ప్రకారం వాళ్ళకి బట్టలు ఇచ్చి, కైసల పండుగ వస్తే కైసల సంప్రదాయం ప్రకారం ఇచ్చి, మన బోనాల పండుగలు వస్తే గుళ్ళకు పైసలు ఇచ్చి, ఎవరు కూడా మూడు కులాలను ఏకతాటి మీద నడిపించినటువంటి పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ కాదా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు లక్ష్మణరెడ్డి గెలిపారని అంటా ఉన్నానంటే, లక్ష్మణరెడ్డి గెలవడం వల్ల మన నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ కూడా లక్ష్మణరెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆ నిధులన్నీ తీసుకొని మనం డెవలప్ చేసుకొని ఉంటాం. మీరు చాలా మంది ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. 90% తెలంగాణ బిడ్డలకి కాన్స్టిట్యూన్సీలో ఉంటారు, ఈ డివిజన్లో ఉంటారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేంద్ర పాలన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు దేశాల గురించి మాట్లాడతారు తప్ప మన తెలంగాణ నుంచి మాట్లాడాలి అంటే మన తెలంగాణ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుగురించి మా లక్ష్మణరెడ్డిను గెలిపించవలసిందిగా మీరు ఆశీర్వదించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఆయన కూడా 20 నుంచి 30 సంవత్సరాలు కాంగ్రెస్ లో, ఆయన 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. 30 సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి పోరాడి ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉంటాయి. ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరేకి ఇవ్వడం వల్ల నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో పెద్ద కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు. ఆయన కూడా నేను వస్తానని చెప్పి వచ్చి ఈరోజు మా అందరి 7 మందికి శాసనసభ్యులందరినీ ప్రపోజ్ చేయడం వల్ల లక్ష్మణరెడ్డి గారు తీసుకొచ్చాను. దయచేసి మన కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మణరెడ్డి గారిని గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం పనులు చేశాం. మీరు ఏ గల్లీకి పోయినా మనం పనిచేసినటువంటి, ఏ ఇంటికి పోయినా మనం పనిచేసాం. ప్రతి ఇంటికి పింఛన్లు ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, షాద్ ముబారక్ ఇచ్చాం. ప్రతి ఇంటికి ఏదో రకంగా మనం లబ్ధి పొందినటువంటి బిడ్డలు ఉన్నారు. అందుగురించి అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. అదే పడాల్సిన అవసరం లేదు, అధికారం లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోరాడే సరే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఏదైనా సమస్యల విషయంలో పోరాడాలని సిద్ధంగా ఉన్నాం అనుకున్నాం. నేను కూడా ఎందుకు 3 నెలల ముందే వెళ్ళి ఒలి చేయాలి, ఎందుకు ఇప్పుడే ఒక పార్టీని విమర్శించాలి, ఇది పద్ధతి కాదు, మంచిది కాదని నేను ఒక 4-6 నెలల్లో నేను టైం ఇవ్వాలనుకున్నాను. 100 రోజులు అడిగాను, నేను 200 రోజులు టైం ఇచ్చాను. ఇస్తాం, ఇంకా 3 నెలలు 4 నెలలు మీకు టైం ఇస్తాం. మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మాకు ఏ రకంగా ప్రజలు ఆ రోజులను అప్పుడు డెవలప్ చేశామో ఆ డెవలప్ చేసేందుకు మాకు 72,000 మెజార్టీ మాకు ఇచ్చారు. రేపు మాకన్నా రెట్టింపు డెవలప్ చేసుకోండి, మీరు ఆశీర్వాదం ఉందండి. కానీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ మేము ఉంటాం. ఒకవేళ ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా మేము ముగ్గురే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. నేను అందరికీ చెప్తాను, బాలనాడులో కార్యకర్తల నేను అదే చెప్పిన లక్ష్మణరెడ్డి అన్న, నేను అసలు ఎప్పుడు ఎలక్షన్ తిరగలేదన్న 45 రోజులు పాదయాత్ర చేసిన. మా కార్పొరేటర్లు మా కార్యకర్తలే ప్రతి ఒక్కరు మాధవరం దిశాలను తిరిగి నన్ను గెలిపించిందంటే కీలక పాత్ర వహించారు. దాంట్లో మా మహిళా సోదరులు అక్క చెల్లెలు అయితే బొట్టు పెట్టుకుంటా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి 2, 3, 4 వెళ్ళి మా మాధవరం దిశాలను గెలవాలి అని చెప్పి పట్టి 90% మా దగ్గర ఉన్నటువంటి ఆడపడుచులు మా మొగోళ్ళ కన్నా ఎక్కువ ఆడపడుచులు నాకు ఓటు ఎక్కువ వేసారు. నమ్మకైతే ఇంటింటికి ఆడబిడ్డ వచ్చి నాకు ఓటేసి గెలిపించిందంటే కీలక పాత్ర వహించినటువంటి ఆడపడుచులు కూడా చాలా పెద్ద ఎత్తున నాకు ఆశీర్వదించారు. నేను ఇప్పుడు ఆలోచిస్తాను, ఏమన్నా చిన్న హామీలు ఇచ్చినట్టుంటే నెరవేర్చే బాధ్యత తీసుకుంటాను. కార్యకర్తలు అధైర్యపడద్దు, అధికారం లేదని బాధపడద్దు. మనం అధికారం లేకున్నా అధికారం ఉన్నా ప్రజల పక్షంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి 10 సంవత్సరాల గతంలో 10 సంవత్సరాల 10 పైసలు ఉన్నాం, భయపడలేము. ఇప్పుడు కూడా భయపడకుండా మనం ప్రజాసేవ చేసే విధంగా మీకు అన్ని రకాలు ఉంటాను. మీకు ఏమైనా చిన్న సమస్యలు బాధపడేసినట్టుంటే నా దృష్టి తీసుకురండి. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత నేను తీసుకున్నాను. కార్యకర్తలకు అన్యాయం చేయలేదని చెప్పి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఒక టీం పెట్టుకొని, ఎందుకంటే బాలనాడు అంటే 3 ముక్కలు ఉన్నారు. ఒకటే దిల్కుష్ నగర్ 4 కిలోమీటర్ల దూరం పోవాలి. ఈ యొక్క బాలనాడు ఒక దిక్కు ఉంటుంది, ఇంద్రనగర్ 5 బస్సులు అక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని 3-4 కమిటీలు వేసుకొని దేనికి మీరు సుధాకర్ రెడ్డి ఉన్న గత పాతలందరూ కూర్చొని మన సతీష్ కానీ వాళ్ళందరూ పాతలు కూర్చొని ఒక్కొక్కరికి 5 బూతులు చొప్పున మంచి లీడర్లకు 5 బూతులు ఒకరికి ఇచ్చినట్టుంటే 5 బూతుల బాధ్యత తీసుకుంటే మనం చేసేటువంటి పని చెప్పండి, మనం చేసేటువంటి ఆలోచన చెప్పండి. ఇంకేమైనా రాలేమనుకుంటే తీసుకుంటే రేపు పిచ్చిల విషయంలో కానీ ఇంకేళ్ళ విషయంలో కానీ ఏమంటే నాకు దృష్టి తీసుకురండి. 100కి 100 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ సేవ చేసే విధంగా, కార్యకర్తలు ఆదుకునే విధంగా, ప్రజలకున్న కష్టాలు ఏమైనా తీర్చే విధంగా నేను పోరాడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తాను. జై తెలంగాణ.